జై జగదంబే. ఈవేళ విచిత్రమైన ప్రశ్నలే వచ్చాయి. నా అనుభవాలు చెప్పే ముందు ఈవేళ ప్రశ్నలు చెప్పాలనిపించింది. సింధూజ గారు ఒక ప్రశ్న అడిగారు, ఇంటికి ఆధ్యాత్మిక సాధనకే సంబంధం ఉంటుందా? మీరు ఇల్లు అమ్ముకోవచ్చా, కొనుక్కోవచ్చా, ఇవేం చెప్పండి తల్లి. ఇంటికి ఆధ్యాత్మిక సాధనకి సంబంధం ఉంటుంది. మనం ఒక క్షేత్రాన్ని వెళ్ళి చేసుకుంటాం అనుకోండి, శ్రీశైలానికో హిమాలయాలకో ఒక ప్రత్యేకమైన క్షేత్రాన్ని వెళ్ళి జపం చేసుకున్నామంటే ఆ క్షేత్రమేమి ఉంటుందనే కదా. అలాగే మీ దర్శనాలు కూడా ఇంటికి సంబంధం ఉంటాయా అంటే ఉండొచ్చు. మరి నాకు చాలా దగ్గర బంధువు ఒక ఆవిడ రాజమండ్రి దగ్గర భర్త పనిచేసే రోజుల్లో అక్కడ ఆవిడ ఊరు ఉంటుంది. అక్కడ ఉండగా ఆవిడకి దర్శనాలు మొదలయ్యాయి. హైదరాబాద్ వచ్చినా ఇంకో ఊరు వెళ్ళినా ఆవిడకి దర్శనాలు కొనసాగాయి. కాబట్టి అందరికీ ఇల్లు మారితే పరిస్థితులు మారుతాయని చెప్పలేం. కాబట్టి నిర్ణయం మీరు తీసుకోండి. ఇంకోరెవరో ఒక ఆవిడ చెప్పారు, శివయ్య లలితా సహస్రం బోధిస్తున్నట్టు కలొచ్చింది, బంగారం అమ్మ ఇంకేం చేసుకోండి. మళ్ళీ సందేహాలు పెట్టుకోకుండా మంచి అనుభవం కదమ్మా. నేను చాలాసార్లు మీరు నా వీడియోలు చూస్తున్నా అన్నారు. మీరు నేనేమిటి వస్తున్నాను, ఈ అనుభవాలన్నీ కూడా కేవలము భ్రమ అయితే కూడా అందమైన భ్రమలు, అమ్మవారు కనిపించడం, అయ్య కనిపించడం సామాన్యమైన భ్రమ, అందమైన భ్రమ, ఒక భ్రమే అయితే. కాబట్టి హాయిగా ఉండండి. శివుడు కనిపించి లలితా సహస్రం చేసుకోమంటే మళ్ళీ ఇంకోళ్ళు అడిగేదేమి తల్లి, చేసుకోండి. మూడోది బలుల గురించి అడిగారు. ఇది అమ్మా మీ ప్రశ్న మీరే వినండి అమ్మా. అమ్మవారు హింస కోరుతుందా? అమ్మవారి పిల్లల్ని తింటుందా? చెప్పండి అమ్మా. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి చస్తుందా? ఒక్కోసారి సునాయాసంగా చస్తుంది, ఇంకోసారి నానా బాధలు యాతనలు పడి చస్తుంది. అమ్మ పిల్లలు కాని వాళ్ళు ఎవరమ్మా? అలా ఉందా? హింస ఏది హింస కాదు తల్లి. హింస కాందే చెప్పండి. ఒకానొక మతం వాళ్ళు పీకి సగం కోసి చచ్చే వరకు ఉంచుతారు జంతువుని. హిందువులు అలా చేయరే. నన్ను అడిగారు కనుక నా ప్రశ్న, నా సమాధానం నమ్మి మాట ఉంటేనే వినండి. బలివ్వబడినటువంటి జీవులు వాడి తరువాత స్థితి పరిణామగతిలో, ఆత్మిక పరిణామగతిలో తమ తర్వాత స్థితిని చేరి తీరతాయి. బలి దోషం కాదు. ఎవరివ్వాలి? మీకు ఆకలేసి మీకు మేక కూర వండుకోవాలి మించి బలిస్తారు, అది కుదరదు, దాని ఉపయోగం లేదు. గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణ అని ఎలాగా మేక కోయదలుచుకున్నారు కాబట్టి వేళ మీరు అమ్మవారికి వస్తారు. ఏమో అదంతా సరైనది కాగా అనిపించదు. కాబట్టి హింస కోరుతుందా అంటే హింస ఏం కోరదమ్మా. అమ్మ కొన్ని పనులకి కొన్ని జరగాలి అంతే. వంకాయ అంటే ఏమిటమ్మా? బీరకాయ అంటే ఏమిటి చెప్పండి? ఆయా మొక్కల యొక్క పునరుత్పత్తి శరీర భాగాలు, అవునా కదా? గింజలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఆ గింజలకి పోషణ కోసం చుట్టూ ఉండేటువంటి పల్ప్ ఉంటుంది, అది మనం కోసు తినేస్తాం. అంటే ఆ మొక్క తన పునరుత్పత్తిని కొనసాగించుకుని తన వంశాన్ని ముందుకు జరిపించుకునేటువంటి అవకాశం లేకుండా మనం తినేస్తాం. వంకాయనా అంతే, బెండకాయనా అంతే. అప్పుడు చెప్పండి నాకు ఏది సరైంది? అంటే దాని బాధ మీకు తెలుస్తుంది కాబట్టి తప్పంటున్నారు. దీని బాధ మీ దృష్టికి రాదు కనుక, మీరంత సెన్సిటివ్ కాదు కనుక మీకు తప్పుగా తోచట్లేదు. ఇది కూడా తప్పుగా తోచుకే మహాత్ములు ఉంటారు, వాళ్ళు తినరు. పట్టు పురుగుల్ని చంపి తీస్తారు పట్టుబట్ట కాబట్టి ఆ పట్టుబట్ట కట్టుకునేవారట కంచి మహాస్వామి పరమాచార్య వారు. అలా సున్నితత్వం అది వారిలాంటి వారికి తగును. కాబట్టి
బలేం దోషం కాదు, బలే అమ్మ అడిగింది కాదు, బలి అమ్మ అడగడం ఏం లేదమ్మా. కొన్ని కార్యాలకి కొన్ని ఇవ్వాలి, అవుతాయి అనుకుంటున్నారమ్మా. యజ్ఞాల్లో కూడా బలి ఇచ్చేవారు కాబట్టి బలి లేనిది ఎప్పుడూ లేదు. కొందరు సినిమా నటులు ఒక 7-8 ఏళ్ళు 10 ఏళ్ళ క్రితం దసరాకి అడ్వర్టైజ్మెంట్ చేసేవారు. పెద్ద పెద్ద నటులు, పేరున్నటువంటి నటులు. ఆ జీవులని చూస్తుంటే మీకు జాలేయడం లేదా, మీకు వాటిని బలిచ్చి వండేసుకుంటుంటే అమ్మవారి పేరుని బలిచ్చేస్తుంటే బాధ అయ్యేదా అని ఆ నటుడు, మహానటుడు ఒక ఆయన, మళ్ళీ తర్వాత ఎప్పుడు ఇవ్వలేదనుకోండి, దసరా ముందు ఇచ్చేవాడు ఆయన. వాళ్ళ ఇంట్లో కోడి లేకుండా ముద్ద దిగదు. మీ ఇంట్లో మీ కంచంలో కోడి కావాల్సి వస్తే పర్వాలేదు, అమ్మవారి పేరు చెప్తే కోడి దిగితే తప్పు. సరికాదమ్మా, అది సరికాదు. కోడిని బాధ పెట్టరు, మేకని బాధ పెట్టరు, ఇంట్లో పెళ్ళాన్ని బాధ పెడతారు, మొగుడిని బాధ పెడతారు, పక్క వాళ్ళని హింసిస్తారు మాటలతో. హింసేది కాదమ్మా. కాబట్టి బలికి ఇలాంటి అర్థాలు తీసుకోకండమ్మా. దానికి కారణాలు దానికి ఉన్నాయి, అవి అలా జరగాలి. అంచేత కాబట్టి బలి గురించి అలాంటి అంత సరికాని అభిప్రాయాన్ని ఏర్పరచుకోకండి అమ్మా. ధారణ చేయకండి, వాటిలో ఉపయోగం లేదు. దానివల్ల అమ్మే హింస లేదు, ఏమీ లేదు. అమ్మ హింస ఏం అడగదు. అలా అనుకుంటే మొత్తం సృష్టి అంతా హింసే. కాందేమిటి తల్లి? సృష్టిలో హింస కాందేది. పుట్టడం హింసమ్మా, తల్లికి మహా నరకం అది. చావడం హింస, బతుకు హింసమ్మ. అనేక గ్రహాల్లో భూమి అనే గ్రహం దుఃఖభాజనమైన గ్రహము. ఇక్కడ ఎంతటి వాళ్ళకే దుఃఖం తప్పదు. కృష్ణుడు వస్తాడు, వాడు పరుగు తీసేస్తారు, వాడు గోచి బీకేస్తారు, వాడు చేసే ప్రతి పనికి వెళ్ళి అర్థం చెప్పు చావాలి. రాముడు వస్తాడు, ఒక ఎగలో మొత్తం చివర్లో ప్రతి చౌరస్తాలోనూ 4 రోడ్ల కోడల్లోనూ అమ్మ గురించి అసహ్యంగా మాట్లాడారట. ఆఖరికి ఆయన అడిగి పంపించుకున్నాడు. మహావిష్ణువు, బంగారు తల్లి ఆవిడ లక్ష్మి, ఆవిడ బతుకలకు కాలింది. దిక్కుమాల వాళ్ళు ఉంటారు మా భూమి మీద, దరిద్రులు ఉంటారు. అది గ్రహం దరిద్రం. కానీ ఇంత దరిద్రమైన గ్రహంలో ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తూ తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవడం బహు కష్టం. అందుకని ఇక్కడికి వచ్చే ఆత్మల్ని బాగా సాహసవంతమైన ఆత్మలు అంటారు. పిరమిడ్ వాళ్ళ పుస్తకాలు ఉంటాయి, ఎప్పుడు చదవండి, బాగుంటాయి. అంటే మనకి అర్థమయ్యేలా ఉంటాయి. మీరు ఈ పురాణాలు అవి చదివితే మనకి ఆ భాషే అర్థం కాదు. అంటే వాళ్ళు వాడి పదాలు వాళ్ళు తప్పంటలేదమ్మా. నేను స్వయంగా పారాయణ చేసుకునేవాడిని, నేను తిట్టట్లేదు వాడిని, మనకు అర్థం అని చెప్తున్నాను నేను. ఆ జీవుళ్ళ పేర్లు, రకరకాల పేర్లు, తేజసుడు, ప్రాజ్ఞుడు, ఇంకేవో ఉంటాయి. అది మనకు వేదిక మీద చెప్పేవాళ్ళు కూడా వాటి అంతకంటే ఎవరైనా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎంత తెలుస్తుంది, స్వానుభవం ఉంటే కానీ చెప్పలేని విషయాలు ఇవి. ఎక్కడికో వెళ్తున్నా అనుకోకండి. కాబట్టి ఇక్కడ బహు కష్టం జీవితం, మొత్తం అంతా హింసే. దుఃఖం లేకుండా ఎంతటి వాడు ఇక్కడ మనలేడు, జరిగేదే హింస. నిజానికి ఆ జంతు తిర్యగ్యోనులు అంటారు వీళ్ళు, మన వాళ్ళు వేదాంత భాషలోనూ సంస్కృతంలోనూ. లోవర్ కైండ్ ఆఫ్ యానిమల్లోని మనిషి బాగా అన్నిటికంటే అత్యున్నతమైన జంతువు అనుకుంటే తక్కువ జంతువులు. అందులోంచి బయటికి రావాలి అంటే కొన్ని జంతువులకి అలా ఆహారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాటి బలి ద్వారా అవి
తమ తిర్యగ్యోని జన్మల్లోంచి తర్వాతి స్థితికి వెళ్తాయి. మోక్షానికి ఏమి వెళ్ళిపోవాలండి. అంచేత బలి తప్పు కాదమ్మా. ఎవరు చేయొచ్చు అనేది ఉంటుంది, దానికి పద్ధతి ఉంది. అందువల్ల బలి గురించి అలాంటి ధారణ పెట్టుకోకండి. ఇంత చేసి ఇంత బళ్ళు కాదన్నటువంటి బౌద్ధంలో కూడా చచ్చాయని బళ్ళు ఉన్నాయి. ఏమ్మా హింస అంటారు. ఆ కథ విన్నారు కదా, బుద్ధుడి కథ. ఒక ఆవిడ చనిపోతే భర్తనో కొడుకునో బ్రతికించబట్టి ఆయన ఇంటింటికి వెళ్ళి కాస్త ఎవరింట్లో చావు లేదో దుఃఖం లేదో అక్కడి నుంచి కాస్త బియ్యం తెమ్మన్నాడని చెప్తారు. మరి అంతే వెళ్తుంది, ఏం జరగలేదో తెలుస్తుంది. ఆవిడకి అంతటా ఏడిపే ఉంది అని తెలుస్తుంది. ఒక జంతువుని బలి ఇవ్వడంలోనే హింస లేదమ్మా, బతుకే హింస. అందులో మనం తెలుసుకోవడం మరింత హింసాపూర్వకమైన మార్గం, సాధనా మార్గం పరమహింస. అలా ఇలా ఉండదు, పేగులు తెగిపోతాయి. ఇంకా భక్తి మార్గం కొంతవరకు పర్వాలేదు. సరే, మీకు కష్టం వేసినా కానీ విషయం ఇంతే తల్లి. తర్వాత కృష్ణారెడ్డి గారే అనుకుంటా అడిగారు, కర్మ వల్లే కదా జన్మ వస్తుంది, మొట్టమొదటి కర్మ ఎప్పుడు చేశాము? మహానుభావుడు మా గురువుగారు చెప్పారు. ఇది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పలేదు. ఎందుకు? అజ్ఞానం ఎక్కడొచ్చిందో తెలుసుకుని ఏం చేస్తావు? జ్ఞానాన్ని తెచ్చుకుని చీకటి ఎప్పుడు వచ్చింది అని ఆలోచించకుండా దీపం వెలిగించుకో అని కొందరు పెద్దలు సలహా ఇచ్చారు. మంచిదే, బాగుంటుంది పద్ధతి. కానీ మొట్టమొదటి కర్మ ఎప్పుడు వచ్చింది అని ఎవరన్నా చెప్పినట్టు లేదు. మా గురువుగారు చెప్పారు. అంటే మీ గురువుగారే తోపా? ఇంతవరకు తెలియదా? నాకు తెలియదండి, చెప్పానుగా, పుస్తకాలు చదువుకోలేదు. సరే, విషయం ఏంటంటేనండి, పరిణామగతిలో మినరల్ కింగ్డమ్ అంటారు కదా, జంతువులు, రాళ్ళు రప్పలు, తర్వాత ఇంకా మొక్కలు, తర్వాత క్రిమికీటకాదులు, మిగతా కాస్త పెద్ద జంతువులు, తర్వాత యానిమల్ కింగ్డమ్లో హయ్యెస్ట్ మనిషి సోఫార్ మన భూమి మీద. ఏమండి, ఇలా ఉన్నప్పుడు జంతువుల వరకు కర్మ లేదంటారు. అసలు కర్మ లేకుండా ఉండదండి, ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏదన్నా ఒక కారణం, మీరంటే మీరు అలాగా ఏదో సినిమాలో అలాగే ఏలిన వారికి ద్వితీయ తత్పురుషంగా తృతీయ తత్పురుషుడు లేదంటాడు. అలా లేదు నా ఉద్దేశం. మీరంటే మీరు కాదు. ఎవరైనా ఒకానొక కర్మవశాన, శాపవశాన, అనుభవం కోసం, ఇంకేదో కర్మలు తీరడానికి సులువైన మార్గంగా ఈ కింద జీవుల్లోకి వెళ్ళినప్పుడు మనిషి జన్మ కంటే కింద జన్మలోకి వెళ్తారు. లేకపోతే సర్వసాధారణంగా ఒకసారి మనిషి జన్మలోకి వచ్చిన తర్వాత పరిణామగతి సరిగ్గా ఉంటే తర్వాత మళ్ళీ మనిషి జన్మే. మరింత బుద్ధిమంతుడు, మరింత ఆత్మిక మార్గంలో తెలిసినవాడు. అయితే జంతువుల్లోంచి మొట్టమొదటి కొన్ని జన్మల్లో మానవ జన్మలు ఎత్తినప్పుడు ఏమవుతుందంటే స్వభావం, జంతు స్వభావం ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. స్వభావం జంతు స్వభావంగా ఉంటుంది, పశు స్వభావం. జన్మ మానవ జన్మ. అప్పుడు ఏమైందండి? అదే వెధవపోలు పశువుగా పనిచేస్తాడు. పశువుగా ఉన్నప్పుడు కర్మ ఉండదు, మనిషిగా ఉన్నప్పుడు కర్మ సంక్రమిస్తుంది. అందువల్ల పశు జన్మలోంచి మానవ జన్మలోకి వచ్చిన కొత్తలో చేసేటువంటి కర్మల వల్ల ఆర్ క్రియల వల్ల మనం అనుకునే కర్మ సంక్రమిస్తుంది. దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ. అప్పుడు అది అనుభవిస్తేనే కొత్త కర్మలు. మరి కాస్తకి వెళ్ళిన తర్వాత కోరికల వల్ల జన్మల వల్ల కోరికలు, మళ్ళీ కర్మలు, ఒక చక్రమే. ఎవరో ఉంటారు ఎక్కడో, ఇంక చాలు బాబు ఈ కోరికలు అనుకున్నవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే ఇక చాలు బాబు కోరికలు అనుకున్నారో వాళ్ళ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెడతారు. వాళ్ళు శుభ్రంగా ఉతికారేసి పైకి పంపిస్తారు. కాబట్టి కర్మ మొట్టమొదట
జంతు స్వభావంలో ఉన్న మానవ ఉపాధిలో ఉండేటువంటి ఆత్మ కర్మల్ని సంక్రమింపజేసుకుంటుంది. సత్యవాణి గారు అడిగిన ప్రశ్న, శంకర సాక్షాత్ అని అంటారు పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, సంస్కృతం బాగా వచ్చిన వాళ్ళు. ఆయన ఆదిశంకరుడు అయ్యుండి శిష్యులు కాదమ్మా చేసింది ఆయన ఇది వేరే వాళ్ళు, కాపాలికలు ఎవరో చేశారు. కాపాలికలో కిట్టన వాళ్ళు ఎవరో చేశారు తప్ప శిష్యులు కాదు ఆయన మీద ప్రయోగం చేస్తా. పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంటేనమ్మా, ఆధ్యాత్మిక స్థితిలో గురుస్థానానికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని రక్షించుకోకూడదు. మొదటి విషయం, రక్షించుకోకూడదు. ఆ బాధ్యత శిష్యులది. అది కూడా ఎందుకు, లోక సంగ్రహం కోసం శిష్యులు గురువుగారిని రక్షించాలి. అంతేగాని గురువుగారిని ఆయన రూపాన్ని చూస్తుంటే ఆనందం, అలాగా ఆయన చూస్తుంటే చాలు తను మర్చిపోతాను, అలా ఎదురకుండా గుండేసుకుని ఆయన షాలువా కప్పుకుని చెట్టు కింద ఎంత అందంగా ఉంటారు కదా ఆయన కేసు చూస్తుంటే ఇంకేమీ లోకం అక్కర్లేదు, ఆకలి అనిపించదు. ఆయన పాదార విందాలు ఎందు ఉండేటువంటి మధుని గ్రోలుతూ, ఇవన్నీ కథలమ్మా, ఉండదు. అలాంటి పెట్టుకోకండి. అలా శరీరంతో గురువుని తాదాత్మ్యత భావాన్ని పొందడం వల్ల ఉపయోగం లేదు. సరే, శిష్యులు ఎందుకు రక్షించాలంటే గురువుని లోక సంగ్రహం కోసం రక్షించాలి. ఎందుకంటే మహానుభావుడైన వీళ్ళతో పాటు వీళ్ళటి వాళ్ళని ఇంకొందరిని కాపాడతాడు కదా. ఆయన చేసిన ప్రతి కీర్తన మంత్రమే. అవునా? అవును. కీర్తనలు ఎప్పుడు చేశారంటేనమ్మా ఆయన చెప్తారు, నాకు తెలియదమ్మా, ఈ శంకరం ఏం చదవలేదు. మొదట్లో శుద్ధ వేదాంతం, శుష్క వేదాంతం, డ్రై మెటాఫిజిక్స్ ఫిలాసఫీ అందులో ఉండేవారు ఆయన. తర్వాత ఇక్కడ అమ్మవారు అందంటారు, ఎరానైనా నీకు మాయ గురించి అంత తిడుతున్నావు, మాయ ఎక్కర్లేదా, శక్తి ఎక్కర్లేదా అని ఏదో ఆయనకి ఏదో ఒక అనుభవం ద్వారా చెప్తే అలా కాదులే అమ్మ అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఈయన భక్తి గీతాల్లోకి వచ్చాడంటారు. ఈయన మొదట్లో కేవల వేదాంతంగానే ఉంది అంటారు. సరే, అయితే అటువంటి మహాత్ములు ఆయా స్తోత్రాల ద్వారా ఆయా లక్షితమైనటువంటి దేవతల యొక్క అనుగ్రహం పొందారు కనుక దానికి ఆ శక్తి ఉంటుంది. అవి మంత్రవత్తుగా పనిచేస్తాయి. బాగుంది. వారికి ఎందుకు రక్షణ లేదు? మీరు గమనించండి అమ్మా, మహాత్ములైన ఎవరికైనా రక్షణ ఉందా? పాపం తెచ్చుకోకండి. ఆంజనేయ స్వామి మనం భూత ప్రేత విశాచాలు, గాలి దియ్యంబులను, ఏదో శాకిని డాకిని అవే చుట్టి బాలమ్మున చుట్టి అది కొట్టి అని అంటాం కదా ఆంజనేయ స్వామిని. మైరావుడిని ఎక్కడి నుంచి పెట్టుకెళ్ళాడమ్మా? అండర్ ది వెరీ నోస్ ఆఫ్ లార్డ్ హనుమాన్. ఆయన తన ఏదో ఒక కోట్లాంటిది ఏదో కట్టి తోకతో అంటారు కదా, అందులో రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని పెట్టాడని విభీషణుడి వేషంలో వచ్చినటువంటి మైరావుండి వాళ్ళని బొమ్మలుగా తీసుకుని అక్కడి నుంచి పాతాళానికి. మరి పాతాళానికి అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాడు అదే పాతాళం అదే రావచ్చు కదా, మళ్ళీ ఈ తోకలపై విభీషణుడిలో రావడం ఎందుకు? నీకు అర్థమవుతుందమ్మా? విభీషణులా వచ్చి లోపలికి ప్రవేశించి రక్షణ వలయంలోకి రామచంద్రుల్ని లక్ష్మణస్వామిని బొమ్మల కింద మార్చి పట్టుకెళ్ళిపోయాడు. ఎలా? పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? అక్కడి నుంచే మాయపోయాడని చెప్తారు. అక్కడే ప్రత్యక్ష తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఈయన యొక్క అనుమతి ఉండాలి. ఏముంటాయి గుణింతాలు? నీ ఎదురుకోసారి చెప్పానేమో అనుకుంటాను మీకు. ఇప్పుడు మా ఇంటికి ఒక సెక్యూరిటీ రింగ్ ఉంటుంది. ఎవరో ఇక్కడ అమ్మాయి యొక్క ఒక విశేషమైనటువంటి ఒక ఎనర్జీ ఉంటుంది కాబట్టి దానికి ఏవో దేవతలు, గంధర్వులు, మునులు ఏవో ఉంటాయి అంటారు. నేను చూసింది చాలా తక్కువ, ఎక్కువసార్లు చూడలేదు వాళ్ళని నేను. అయితే మా ఇంట్లోకి ఎవరో వచ్చారు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఒక భయంకరమైన పిశాచం ఆర్ ఒక ఎంటిటీ ఏదో ఉండిపోయిందంటారు. చాలా దారుణమైన పరిస్థితిలో అది ఉంది. అంటే అది మమ్మల్ని ఏదో కొద్దిగా హింస పెట్టే ప్రయత్నం ఏదో చేసినప్పుడు బాలమ్మ మేనల్ని చూసి, ఒరే ఒకసారి పెద్దాడింట్లో ఏదో ఉంది, ఒకసారి వాడిని చూడమని చూసుకోమని చెప్పింది.
వాడు అసలు నేను చూసేచ్చామాను చూడరా అంది. వాడు పంపించేశాడు దాన్ని కాస్త బెదరేసి. ఓకే, అప్పుడు నేను అడిగాను మా గురువుగారిని, ఇక్కడ గంధర్వులు ఋషులు మరొహళ్ళు ఇంతమంది అమ్మ ఉన్న చోట అంటారు కదా, ఎలా రాగలిగాడండి వాడు, ఐడెంటిటీ ఎలా వచ్చింది? నువ్వు ప్రత్యేకమైన సీల్ పెట్టలేదు కదా, ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళతో కూడా రాకూడదని పెట్టలేదు. నీకు తెలిసిన వాళ్ళు వచ్చారు, వాళ్ళతో పాటు వచ్చింది ఏంటి, సో దానికి ప్రవేశం ఉన్నట్టే. మీకు గుర్తుందండి, ఆ ఖలిస్తాన్ మూమెంట్ టైంలో కొన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటే ఇవి టెర్రరిస్టులు కూడా ఉండేవారట. అప్పుడు ఆ పార్టీ నాయకుడితో పాటు టెర్రరిస్ట్ వెళ్ళిపోతాడు లోపలికి, ఎక్కడికి వెళ్ళి చూస్తాడా? ఒక దుర్మార్గుడైన ఒక ఎంపీ తర్వాత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. వాడు మొత్తం పార్లమెంట్ మొత్తం అంతా వాడు వీడియో తీసాడు. వాడికి యాక్సెస్ ఉంది, వాడు చేశాడు అలా కొన్ని యాక్సెస్లు ఉన్నప్పుడు కొందరు దాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. కొన్నిసార్లు మహాత్ములు వాళ్ళ రక్షణ వాళ్ళు పెట్టుకోకూడదు కనుక వాళ్ళ దగ్గరికి ఇలా ఎవరన్నా వచ్చి ఇబ్బంది పెట్టచ్చు. అక్కడికి చాలాసార్లు వాళ్ళ శిష్యులు ఆయనకి కాపాడారు. ఆయనే కాపాడుకోలేకపోయాడు, మన్నేం కాపాడుతాడు అనే సందేహం రానక్కర్లేదు. అమ్మవారిని ప్రశ్నిస్తే కోపం తెచ్చుకుంది కూడా ఏం లేదు. మీకు ఒక అయ్యప్ప స్వామి వాడినటువంటి మాట మళ్ళీ గుర్తు చేస్తాను. ఎదురుకోసారి చెప్పాను నేను, ఏదో కష్టాలు సమస్యలు ఏవో వచ్చి వాటి నుంచి చర్చ వచ్చింది. అనే జరగకుండా మనం ఆపేసి అంటున్నాను నేను అంటే అన్నాడు, యుద్ధం వద్దనద్దురా, విజయం కోరుకో. యుద్ధం వద్దంటే ఎలా? జీవితమే ఘర్షణ, ఇంకేముందిరా యుద్ధం లేకపోతే అన్నాడు. కాబట్టి ఘర్షణ లేకుండా ఉండదు, నెగిటివ్ ఫోర్సెస్ నుంచి ఒత్తిడి లేకుండా ఉండదు. వాటి మధ్యే పనిచేసుకోవాలి. గురువులైనా మహాత్ములైనా. సర్వసమర్థుడే శ్రీకృష్ణుడు. వచ్చాక చంపాడు, రాకుండా ఎవరిని ఆపాడు? నెల్ల పిల్లాడి దగ్గర నుంచి కూడా అదే పరిస్థితి కదా. రామచంద్రమూర్తి ఉన్నాడు, తెల్లారు లేస్తే మనం రక్షాస్తోత్రం చదువుతాం. వాళ్ళు ఆవిడని తూపారు, ఊళ్ళో పడుకున్నాడు. ఏమ్మా చిద్దులాసంగా ఆవిడ ఏదో పాపం ఏదో ఎండబెట్టుకుంది ఏవో. అది తింటూ కాకి వచ్చి ఆవిడ గుండెల మీద పొడిచింది. పక్కనున్న ఒక గడ్డిపోచ తీసి బ్రహ్మాస్త్రంగా సంధించాడు. అది సెల్ఫ్ గైడెడ్ మిసైల్, లోకలోకాలంతా తిరిగించింది. ఇది కథ. మరి రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు, ఓ కొండల్లారా మా సీతను చూశారా, ఓ సెలయేళ్ళారా మా సీతను చూశారా, ఓ పక్షుల్లారా ప్రకృతి అమ్మ అయ్యా అప్ప అని మొత్తుకుంటూ తిరిగాడు రామచంద్రమూర్తి. ఒక్కసారి ఒక కర్ర తీసి ఎవరు నా సీతను తీసుకెళ్ళారో వాళ్ళకి బ్రహ్మాస్త్రంగా పరిణమించి ఇక్కడికిక్కడే వధించుగాక అని ఆ కర్రను పంపించేస్తే అది ఎగిరి వెళ్ళి రావణాసురుని చంపాడామా? అత్రి, అనసూయ, భరద్వాజుడు, సుతీక్ష్ణుడు, ఇంకెవరెవరో మహాత్ములు జనస్థానంలో వెళ్ళే ముందు మొత్తం అందరూ మహర్షులను కలుస్తాడు పెద్ద ఆయన. అందరూ కాగలించి ఉంటారు, ముద్దులెట్టుకుంటారు. అబ్బా నువ్వు మహావిష్ణువు అంటాడు. ఒక ఆయన ఎదురు చచ్చిపోతున్నాను ఆయన, సరే సిరేను వదిలేస్తున్నాను, నేను చూడనేమో అనుకున్నాను అంటాడు. మొత్తానికి చూస్తాడు, దర్శనం చేసుకుని అబ్బో బ్రహ్మాండం. ఒక్కడు చెప్పాడమ్మా ఆయనకి, నాన్న ఎదురుకెళ్తున్నావు, మీ ఆవిడని ఎత్తుకుపోతారు అయ్యా జాగ్రత్త అని చెప్పారా? పోని వెనక్కి వచ్చి ఎప్పుడున్నా ఏమండ బాబు మీరు ఎవరు చెప్పలేదు ఏంటంటే అడిగాడా రామచంద్రమూర్తి? ఇది ఇలాగే జరగాలి తల్లి, ఇది ఇలాగే జరగాలి, ఇంకోలా జరిగేందుకు వీలు లేదు. ఈ వేళ రోజుని కర్ణుడి గురించి ఇన్ని తీస్తారు కథలో. ఎన్నిసార్లు ఓడిపోయాడు ఆయన. ఆయన గురించి హీరోగా తీస్తారు సినిమాలు, బాగానే ఉందనుకోండి.
ఆయన్ని అంతకుముందు ఎప్పుడు చంపలేదే, చంపినంత పని చేశాడు. పారిపోయాడు కదా ఆయన యుద్ధంలో. చివరిలో ఎలా యుద్ధం చేశాడు? అంతర్మహాయోధుడు, వాడికి ఎంత ఉంచుంటే కొట్టారు, వంగుంటే కొట్టారు, ఏ చెప్తారు కబుర్లు. అర్జునుడు బలం కృష్ణుడే కాదంటలేదు నేను. పోనీ ఆ బలంతో కొట్టాడుగా ఇదివరకు, ఎన్నోసార్లు పారిపోయాడుగా. ఉత్తర గోగ్రహంలోనూ అంతకుముందు ఘోషయాత్రలోను ఇవన్నీ కర్ణుడు ఓడిపోయాడు. అక్కడెక్కడైనా కృష్ణుడు చంపనిచ్చాడు వాళ్ళని. వీళ్ళందరూ తిట్టంతా ఒకటి తేటంతా పక్కకి రావాలి, అప్పుడే చేయాలి. రామావతారంలో ఆయన చంపాడు, కృష్ణావతారంలో చంపించాడు. ఎంతవరకు కంసవధ అయిన తర్వాత ఎక్కువ మందిని చంపినట్టు మనకేం కనిపించదు చూడండి. తర్వాత చక్రం ఎక్కడ పడాడు? ఆయన వాడాడు ఏమిటి ఇందులో, ఈ యుద్ధంలో ఎక్కడ వాడాడు? అంతవరకు ఎందుకు ఘటోత్కచుని ముందు రానిస్తే కథ అయిపోలేదా? అందువలన అది అలాగే జరగాలి అని ఉంటుంది, అలాగే జరగనిస్తారు. ఇందులో ఎవరు కోప్పడడానికి బాధపడడానికి ఏం లేదు. మా అమ్మలు ఏం కోప్పడరు. రక్షణ లేకపోవడమే ఉండదు. రక్షణకు కూడా ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఎప్పుడు రక్షించాలో ఎప్పుడు రక్షించకూడదో. ఆయన ఎవరో అంటారు సీతామహా త్రిపుర సుందరి అంటారు, ఒక ఆయన ఎవరో ఎంత ప్రేమగా. మరి ఆవిడమ్మ ఎలా ఎత్తిపోతాడు? అంతవరకు ఎందుకమ్మా? శివపురాణ నిపుణులో కొన్ని కథలు వింటే ఒకానొక రాక్షసుని, ఎవరు వాడి పేరు, చంద్రచూడుడా వాడి పేరు ఏదో ఉంటుంది, వాడి మీద కాళీ వెళ్తుంది. కాళీ వెళ్ళి వాడిని చిత్త కొట్టేస్తుంది. వాడు ముద్దయిపోయి కింద పడిపోతాడు. అంటే ముద్దయిపోవడం అంటే లేవలేక, కానీ చావడు. శివుడు అంటాడు, వాడికి నీ చేతిలో చావు లేదు, వచ్చేసే యుద్ధంలో ఉండకు నువ్వు అంటే. వెనక్కి వెళ్ళిపోతుంది కాళీ. కాళీ చేత చంపబడజాలని వాడు ఉన్నాడనమాట. అది ప్రణాళి. ఎవరు ఎలా చంపాలో వాళ్ళే చంపాలి. ఇంకోళ్ళు చంపితే కుదరదు. జరాసంధుడిని కృష్ణుడు వేసేయకూడదు, భీముడే వేయాలి. అనేక సార్లు బాణాలతో కొట్టచ్చునే దుర్యోధనుడిని మన అర్జునుడు కొట్టలేదే. ఎవరెవరి మీద ఎవరెవరి పేరు రాస్తుందో వాళ్ళ ద్వారానే వెళ్ళాలి. ఆంజనేయ స్వామి రావణుడిని చంపచ్చు కానీ చంపలేదంటారు కొన్ని చోట్ల, ఎక్కడ విన్నాను నేను. మళ్ళీ డిస్క్లైమర్ ఏంటంటే రామాయణం చదవలేదంతా, మన ఆయన చెప్తే వినడమే. అందువల్ల శంకర్లకు ఎలా జరిగిందంటే రక్షణ లేకపోవడం కాదు, రక్షణ మొట్టమొదటి విషయం గురువులతో రక్షణ పెట్టుకోరు. 2 ఇంగ్లీష్లో అంటారు ది డ్రాప్ ది గార్డ్ అని. ఒక్కొక్కసారి ఆ గాయం తగలాల్సి వస్తే అది తగలనిస్తారు. మా గురువు గారి దగ్గరే నేను చూశాను, ఎవడో చేతబడి చేస్తే దౌర్భాగ్యుడు ఎవడో కొన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోయింది. ఓసారి ఆయనకి ఏదో పని ఉంది, కొద్దిగా రానిచ్చాడు ఆయన. మా అమ్మగారు వచ్చి, నాన్న ఏమిటి ఇలా జరుగుతుంది చూడు అంటే రానిచ్చారని చెప్పారు లోపల వాళ్ళు. అమ్మాయిని రానిచ్చేటమ్మా అంటే, పోలే వస్తే రానిచ్చేయలేను ఆయన, నువ్వు పంపించు అన్నారు. మళ్ళీ దాన్ని ఏదో నివర్తం చేశాను, నేను వెనక్కి పంపించాను. పంపిస్తే అప్పుడు కూడా ఆ దుష్టాత్మ వెనక్కి పంపించడానికి చంపడానికి వీల్లేదు. ఎవడైతే ఆ ప్రయోగం చేశాడో వాడిని చంపనివ్వలేదు. నాన్న అటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకే అని. మా గురుపత్ని అలాగైంది, మా గురువుగారు అలాగే అన్నారు. ఎందుకంటే నీకు పడుతుంది కదా అది, ఆ అకౌంటు ఎందుకు ఇప్పుడు అవసరమే ఉంది, వాడే చేస్తాడులే. మన దగ్గర రాలేడు, ఏదో పని మీద రానిచ్చాను, సరే వెనక్కి పంపించేసావు బాగుంది అంటే అది ధర్మమేనండి. ప్రయోగం చేసినట్టు వాడి ప్రయోగం తిప్పికొట్టినప్పుడు ఆ ప్రేతాత్మో శక్తో కృత్యో ఏదైతే అది వాడి స్థాయిని బట్టి అది ప్రేషకుడు పంపించిన వాడిని చంపేయడం పద్ధతే అన్నాను నేను. పద్ధతి అయినా సరే నువ్వు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వు, అది వాళ్ళు చంపడాన్ని వీల్లేదు. చస్తారు వాళ్ళు, నీ ద్వారా కాదు.
అక్కడికి వాదిని చూశాను, నా ద్వారా కాకపోయినా కదా ఇలా కదండి అలా కదండి అని. ఒప్పుకోలేదు. ఇక్కడికి ఇది సరే. ఇలాంటివే కొన్ని చెప్తాను, దగ్గరికి ఇలా ఉంటాయి. ఒక కారణం వల్ల కళ్ళు దెబ్బతున్నాయి. కర్మ అన్నారు ముందు. అది ఏదో ఈజిప్షియన్ కాలంలో ఎవడో రాజోద్యోగిగా ఉన్నప్పుడు వాడెవడో కళ్ళు పీకుతుంటేనో అభ్యంతరం పెట్టలేదు, సింబాలిక్గా కళ్ళు పోయాయి. అంటే శాంతం పోలేదు కదా, మరి ఇంకా మసగ్గా ఏదో నడవగలుగుతారుగా. అదో లాజిక్ కొన్నాళ్ళు చెప్పారు. ఎవరో నా కూతుర్ని నేను ఎక్కడ నడుస్తుంటే ఏదో దేవతా సర్పం పక్క నుంచి వెళ్తుంది, నీ కూతురి మీద పిచ్చి ప్రేమ కొద్దీ దాన్ని ఏమైనా చేస్తుందేమో నీ పావం చంపేశానని చెప్పించిందని అంటారు. చిన్నప్పుడు ఏదో అందరి పిల్లలతో కలిపి ఏదో పెద్ద తాచుపాను రాళ్ళు వేసి కొట్టి చంపిన సందర్భం ఏదో ఉంది. అది గట్టిగా అరిచింది. అరుస్తుంది, పాము అరుస్తుందండి, అరుస్తుంది. ఒక విషయం కూడా నోట్లోంచి వస్తుంది బయటికి, ఒక కీచుగా ఒకలాంటి శబ్దం వస్తుంది. ఇవన్నీ శాపాలు అన్నారు. కళ్ళు పోయాయి అన్నారు. అది దెబ్బతిన్నాయని. ఏదో ఒక సంవత్సరంలో ఇంకేం లేదు, అయిపోయే శాపాలు అన్నారు. జరిగా చాలా కాలం అయింది, ఇవ్వలేదు. 3 విచిత్రమైన సంఘటనలు జరిగాయి. ఒక యాస్ట్రల్ హీలర్ ఒక ఆయన వచ్చారు. ఎవరో ఒక తెలిసిన మన గురువుగారి శిష్యమండలిలో ఎవరో ఒకళ్ళకి కనిపించారు, పరిచయం అయ్యారు. పల్లా ఆయనకి నేను కళ్ళు హీల్ చేస్తాను అన్నారు. మీ గురుగారు అనుమతి తీసుకోండి అన్నారు. ఆనందం కదా, గురుగారు ఎవరో యాస్ట్రల్ హీలర్ చేస్తారు, చేయమనండి, నాకే అభ్యంతరం లేదు. ఆయన చేశారు. 15 రోజులు వస్తే కళ్ళు అన్నారు. 15 రోజులు నెలాళ్ళైనా రాలేదు. ఇదేమిటి అడిగితే ఆయన ముందు సమాధానం చెప్పడం ఇష్టపడలేదు. తర్వాత ఆఖరి నాకు అనుమానం వచ్చింది, గురువుగారు అభ్యంతరం పెట్టారా అని. అంటే అలా అని కాదు అన్నాడు. చెప్పండి బాబు, ఎవరు ఏమన్నారు ఆయన. ఇంకా మంచి టైం వస్తుందన్నారు. మా గురువుగారు నేను ఒంటి కాలి మీద లేచని వాళ్ళు అడిగాను నేను. ఆయన శరీరం లేనివాడు, సూక్ష్మ శరీరంతో ఉన్నవాడు, మహానుభావుడు ఎవడో, నా సాయం చేస్తాను మీరు అప్పుడే చెప్పచ్చు, ఇంకప్పుడే కాదని. నన్ను ఎందుకంటే వెర్రాండ్ చేశారు. అనుకున్నాను అప్పుడు రావచ్చేమో, ఇంకా కొంతకాలం ఉంటే మంచిదనిపించింది. అదే మాట ఆయనతో అన్నాను. నేను వద్దని లేదు, కొంతకాలం ఆగే చూద్దామండి అన్నాను. ఏమైంది మంగళం, చాలా ఏళ్ళు ఏం జరిగి. ఇంకొకసారి శని కనిపించాడు, శనిదేవుడు. ఆయన ఎలా చూపించాడంటే దృశ్యం, ఎలక్ట్రిక్ వైర్ల మీద కాకులు వాళ్తాయి కదా, అలాగా కొన్ని మాంసంతో చేసిన వైర్లేమో తీగలేమో అనిపించేటువంటి వైర్ల మీద కాకులు కూర్చుని తింటున్నాయి పైన ఉన్నటువంటి ఒక పొరని. ఆయన చెప్పాడు, ఒకానొక సూక్ష్మలోకంలో నీ ఆప్టికల్ నర్వ్స్ మీద సర్జరీ చేశారా తమ్ముడు. ఆయన తమ్ముడు అంటాడు, ఇంక నీకు వారం రోజుల్లో కళ్ళు వచ్చేస్తారా అన్నాడు. నేను ఇది నిజమా భ్రమ అనుకున్నాను. శని కనిపించినట్టు అభిమానంగా మాట్లాడతాడు, అంతా బాగానే ఉంది, కొత్త ఏం కాదు. కానీ ఇంతవరమా? సరే, ఓ రోజు సత్సంగం ఏదో జరుగుతుంది, ఆ రోజు అనుకున్నాను. పొద్దున జరిగింది ఇది. ఈవేళ ఎవరన్నా కాకి గురించిన టాపిక్ పట్టుకొస్తే ఇది శనిదేవుడు చూసినట్టే నేను అనుకున్నాను. మధ్యాహ్నం అయిపోతుంది, ఎవరు టాపిక్ తేడు. గురువుగారికి అనుకున్నామంటే తెచ్చేస్తారు, నాకు తెలుసు. అయినా కానీ ఆగలేక గురువుగారు తెచ్చినా పర్వాలేదు అన్నాను, అనుకున్నాను లోపల. వెంటనే ఆయన మా పక్కనే మా ఒక ఆయన ఎవరో ఉంటే మాస్టారు మీ హాస్టల్ దగ్గర మీకు ఇచ్చిన రూములో ఏదో కిటికీలోంచి కాకి వచ్చి మీ అన్నం తినేస్తోందన్నారు, ఇంకా కిటికీలోంచి రాగలుగుతోందా అండి అన్నారు. నాకు ఇది చూసి నవ్వుతూ, అమ్మ అంటే ఇలా చేస్తారా మీరు ప్రశ్నకి అన్నాను. ఏమైంది స్వామి అన్నారు నవ్వుతూ. ఇలా అనుకున్నాను, ఇలా జరిగిందని. అదా ఏమోలంటే పైనుంచి ఏదో ప్రయాణం నేనేం చూడలేదు అన్నారు. బాగానే ఉంది. ఇంతకీ శనిదేవుడు ఇలా అన్నాడండి అన్నాను. మీరు సరిగా వెళ్ళలేదు స్వామి, వారం రోజుల తర్వాత అన్నాడు. వారం రోజుల తర్వాత అన్నాడు. అది ఎన్నేళ్ళైనా కావచ్చు, ఎన్ని రోజులైనా కావచ్చు, 8వ రోజు కావచ్చు అని నవ్వారు.
ఎందుకండి మీకంత కక్ష నా కళ్ళ మీద కర్మ అయిపోయింది అంటున్నారు కదా అని. అయ్యో కక్ష ఉంటుంది స్వామి, వచ్చేస్తాయిలేండి. అస్సలు దయ ఉండదు గురువులకి. భౌతికమైన మీ జీవితం మీద కించిత్తు దయ ఉండదు. ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే పేగులు తెగిపోతాయి అన్నది అందుకే. మీరు భక్తులుగా ఉండండి, హాయిగా అమ్మవారితో అయ్యవారితో గారాలు పండి, ముద్దులాడుకోండి, ముద్దులాడండి, ముద్దులాడించుకోండి, సబ్ చల్తాయి. గురువు దగ్గరికి వెళ్ళారు, ముందు మీ అమ్మ అయ్యా వాళ్ళతో మీకున్న సంబంధం ఆ సాధన కాలంలో లేకుండా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మీకు సాయం చేయకుండా మిమ్మల్ని వీళ్ళు ఉతికారేస్తారు. ఉతికారని చిన్న పదం, చిన్న చిన్న ముక్కలకి కోసం ఊరగాయలు పెట్టేస్తారు అంతే. తర్వాత బతికిద్దామని ధైర్యం ఉంటుంది వాళ్ళకి, బతికించగలరు కూడా. గురువుల దగ్గర చాలా భయంకరమైన సాధన ఉంటుంది, భయంకరమైన అనుభవాలు ఉంటాయి. అక్కడ రెండు. సరే, గురువులు తిడుతున్నారా దొంగ డాష్గడ అనుకుంటారు కదా. ఎవరైనా అంతే. వాళ్ళ మీ భౌతిక శరీరం కంటే మీ భౌతిక శరీరం కష్టపడితే మీ ఉన్నత చేతన స్థితిలో ఏదో ఒక పని జరుగుతుంది అనుకోండి, నిశ్శంకగా నిర్దయగా మీ భౌతిక శరీరాన్ని కష్టాల పాలు చేస్తారు. ఇంకో ఉదాహరణ, ఓ రోజు వారాహం కనిపించింది. పెద్దాడ ఇంకో అరగంటలో కళ్ళు వస్తాయి అంది. అమ్మ నిజమేనే అన్నాను. అయ్యో అరగంటలో కళ్ళు వస్తాయి నాన్న అంది. వారాహం ఇస్తానంటే ఎవరు ఆపుతారు? మరి ఇంకా గురువుగారు లేదు, మరొకటి ఏం లేదు, ఈ మాట కళ్ళు వచ్చాడు ఖాయం అనుకున్నాను నేను. ఇంకెవరు ఆపుతారు? 35-40 గంట రాలేదు కళ్ళు. మళ్ళీ అమ్మని అడిగాను, అమ్మ అరగంటలో కళ్ళు వస్తా అన్నావు కదే అని. రే పెద్దవిడంది, అన్ని పనులు అయిపోయాయే, అన్నీ కలిపిచ్చేద్దామే, ఇలా ఒక్కొక్కటి ఎందుకే అందురా అంది. పెద్దవాడంటే వెళ్తమ్మ. ఏమన్నీ అయిపోయాయి? చెప్పలేను అనలేను. ఏం చేద్దాం మరి, ఏవో పనులు, ఎక్కడికి ఎందుకు వచ్చానో ఆ పనులు, నా ద్వారా జరగాల్సిన పనులు, ఈ లోకానికి ఏదో జరగాల్సింది. వాళ్ళు ఒక లోక కళ్యాణానికి ఇక్కడికి నేను కిందకు వచ్చినప్పుడు నా జీవితంలో కూడా అందులో భాగం చేసుకున్నారు. ఇప్పుడు రామచంద్రమూర్తి ఉన్నాడు, ఇటు నుంచి ఇటు కాజువే వేస్తున్నాడు, వారధి కడుతున్నాడు. ఉడతకి పని ఉందా లేదా ప్రణాళిలో? ఖచ్చితంగా ఉంది. అది పట్టుకొచ్చి ఆ గుప్పిడి ఇసుక వల్ల కొంత పని అయింది. అలాగే అనుకోండి, ఆయన లేకపోతే ఇట్లా విశ్వ ప్రణాళిలో నువ్వు కూడా ఉన్నావా అని భుజాలు ఎక్కర్లేదు, అందరూ ఉన్నాం. మన పాత్రలు తెలిసి తెలియక అందరం ఉన్నాం. నాకు చెప్పబడింది ఎక్కడో కొంత ఏదో ఒక అదృష్టం, కొద్ది భాగం, అది అంతే. కథలో వెనక్కి వస్తే ఆ పనులేవో అయిపోయేది దగ్గరగా ఉంది, కాలం అయిపోయేలా అయిపోయాయి, ఇంకా భూమి మీద మెటీరియల్ అవడమే తర్వాయి అంచేత కల్పిద్దాం లేవే అందుట. మరి పెద్దవాడు అలా ఇంకేమంటారా నాన్న? వచ్చేస్తాయిలే, అయిపోయేటి పెద్ద అంటుందిగా, పనులు అయిపోయాయని, వస్తాయిలేరా అంది. ఊరిని అమ్మ నువ్వు ప్రత్యేకించి మరీ చెప్పావు కదే అని కాసేపు గుడిసాం. ఏం చేద్దాం నాన్న అలా అంటే, పెద్దవాడు అన్నప్పుడు మనం అనకూడదు కదరా. అవునులే. ఒక్కటి మీరు అడగచ్చు, ఎంత లలితా మహాత్రిపుర సుందరికి దండనాయికగా ఉన్నటువంటి వారాహమ్మకి తెలియదా ప్రణాళి అయిందో లేదో, పనులు అయ్యేయో లేదో? అమ్మని కాదని నాకు, అంటే అమ్మని కాదని కాదు, అమ్మకి చెప్పకుండా ప్రత్యక్షంగా నాకు కళ్ళు ఇచ్చేద్దామని ఆవిడ అనుకుందా? ముందులో ఏముందో గూఢార్థం ఏం తెలుసు? పెద్దాడి కళ్ళ కథ వేరే లేరా అంటుంది బాలమ్మ మా శిష్యుడితో. వాటి కళ్ళకి వేరే కథ ఉంది లేరా. సో ఇంకా ఆవిడే అంది ఒకనొక సంవత్సరంలో, ఈ పాటికి మీ గురువుకి కొద్దిగా కనిపించడం మొదలుపెట్టినారు ఎలా ఉందని. ఇప్పుడు మాయా కళ్ళు వస్తాయా, బాలమ్మ చెప్తుంది ఇలా కనిపిస్తాయి. అవునా 2 రోజులు కొంత ఇలా ఉందిరా, అయితే కనిపిస్తాయో మాయా అన్నాడు. 4 రోజుల తర్వాత ఇంకా ఏదో పనులన్నీ కలిపి ఒకసారి అనుకున్నారా, వస్తాయిలే అంది.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నానమ్మా నేను? ఆయన ఎవరో చెప్పారు నా ఎవరు మధుగారేమో మొత్తం అట్లా చక్షుష్మస్ చేసుకుంటే కళ్ళు వస్తాయి. భక్తులకి వస్తాయి. భక్తులకి ఈ ఫలానా మంత్రం ఇన్నాళ్ళు చేసుకుంటే, ఫలానా స్తోత్రం ఇలా పారాయణ చేస్తే ఈ ఫలితాలు వస్తాయని చెప్తారు. అవన్నీ వస్తాయి. భక్తులుగా ఉన్నప్పుడు వస్తాయి. సాధకులుగా వెళ్ళిన వాళ్ళకి ఆ లగ్జరీ ఉండదు. వాళ్ళకి అలా జరగవు. కర్మలు అయిపోయినారు నావి ఇంకా ఎవరు చెప్తే పెద్దవాళ్ళు ఏం చెప్తారు? కర్మలు అయిపోయిన మరుక్షణం కర్మల వల్ల వచ్చినటువంటి ఆ జీవితంలో ఉన్న కష్టాలు ఏమన్నాయి పోతాయి, స్విచ్ ఆఫ్ చేసినట్టు పోతాయి అంటారు. మహర్షి చెప్తారు అలా ఉండదులే నాన్న మీకు అంటారు. ఏం తాతగారు ఎందుకంటే ఆ కర్మలు అయిపోయేదా, కానీ ఆ కష్టం తాలూకు ఎనర్షియా అంటే ఒకలాంటి వేగంతో వెళ్తున్నప్పుడు కొంతకాలం పడుతుంది కదా ఆగడానికి. అలా మరి అలా అయిపోయే కూడా నేను నెలలో 7 అయిపోతున్నాయి కదండి అంటే వేరే పనికి దాన్ని లింక్ పెట్టుకున్నారు నాన్న. ఎవరు పెట్టుకున్నారు? నీ ఉన్నత చేతిని అమ్మ కూర్చొని మాట్లాడుకుని ఇది ఇలా వాడుకుందామా, ఎలా కష్టం ఎలాగ వచ్చింది కదా, పలానా చోట ఉండేదానికి దీన్ని లింక్ చేసుకుని దాన్ని ఏదో ఇంకోలా వాడదామా అనుకున్నారు, వాడుకుంటున్నారు. ఇస్తాలే నాన్న అంటారు. కాబట్టి భక్తులుగా ఉన్నప్పుడు ఉండే ఒక అవకాశం, ఒక కంఫర్ట్, ఒక సౌకర్యం, ఒక సౌలభ్యం అది సాధనలోకి వెళ్ళిన తర్వాత ఉండవండి. అమ్మ ఒక భక్తుడికి కల్లో కనిపించి నీకు ఇలా జరుగుతుందా అన్న అంది అంటే జరుగుతుంది. ఒక సాధకుడికి ఒక మహర్షో, ఒక దైవము, ఒక అమ్మో కనిపించి ఇలా జరుగుతుంది అంటే జరుగుతుంది. కానీ మనం అనుకున్న కాలంలో, మనం అనుకున్న విధానంలో జరగాలని నియమం లేదు. అందువల్ల మహాత్ములకు కష్టాలు ఎందుకు వస్తాయి? వాళ్ళే స్వయంగా కష్టాలను మనకేం తీరుస్తారు అలా అనుకోకండి. తర్వాత జస్ట్ టు రిపీట్, కర్మలు అయిపోయినంత మాత్రం కష్టాలు తీరవు. సాధకులకి, సాధనా మార్గాలు, ముఖ్యంగా ఆత్మిక సాధనా మార్గంలో ఉన్న వాళ్ళకి అంత త్వరగా కష్టాలు తీరవు. ఎందుకంటే ఆ కష్టాలను వేరే దేనికో అనుసంధానిస్తారు. అంచేత భౌతిక శరీరానికి తెలిసిపోయింది ఏ సమాచారం మీ ఎరుకు వచ్చేసినట్టే. అప్పుడు మీకు దుఃఖం లేదు. కష్టం ఉంటుంది, దుఃఖం ఉండదు. ఇంకో విషయం మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. ఇప్పటికింతే. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.